हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकां शरणगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय श्रीमते भक्तिवेदान्त स्वामिने नमः। नमस्ते सरस्वती देवे गौरवाणी चाय गुरुश्रेष्ठ शून्यवादी आचार्य प्रतिष्ठाय भगवान की जय। ఓకే హరే కృష్ణ అందరూ బాగున్నారా? ఈరోజు ఏకాదశి, కార్తీక మాసం, దామోదర మాసం, భీష్మ పంచక టైం, ఏకాదశి, భక్తుల సాంగత్యం, ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా గోలోకంకి వెళ్ళినా కూడా ఇదే ఉంటుంది. వైకుంఠానికి వెళ్ళినా, గోలోకంకి వెళ్ళినా, అయోధ్య లోకానికి వెళ్ళినా ఇదే ఉంటుంది. సో ఏకాదశిని మాధవ తిథి అని అంటారు. మాధవ తిథి భక్తి జనని. ఎందుకంటే ఈరోజు
ఆ కృష్ణ భగవానుడు స్వయంగా ఈ తిథిగా అవతరిస్తాడు. ఏకాదశి రోజు కృష్ణ భగవానుడు స్వయంగా మాధవ రూపంలో ఈరోజు అవతరిస్తాడు. అవతరించడం అంటే కృష్ణుడు ఏదో ఒక్కొక్క యుగంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అలా కాదు. బట్ ఈ ఏకాదశి దినం రోజు కృష్ణ భగవానుడు సంపూర్ణ రూపేణ మనకి అందుబాటులో ఉంటాడు. సో భక్తి జనని, మాధవ తిథి భక్తి జనని. ఈ ఏకాదశి భక్తిని ఉద్భవిస్తుంది. భక్తి లేకపోయినా కూడా భక్తి ఉద్భవిస్తుంది. ఆల్రెడీ భక్తి ఉంటే అది ఇంకా పెంపొందుతుంది. మాధవ తిథి భక్తి జనని. మాధవో మాధవో వాచి, మాధవో మాధవో హృది, సర్వే సర్వే సాధవో స్మరంతి, సర్వకార్యేషు మాధవం. సో దీని అర్థం ఏంటంటే మనం ప్రతి నిమిషం మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో ప్రతి నిమిషము ప్రతి పనిలో మాధవ మాధవ అనుకుంటే అంతా మాధవం. మాధవం అంటే ఆస్పీషియస్నెస్, ఫార్చ్యూన్, ఆస్పీషియస్నెస్, మంగళం. మాధవం మంగళం. మాధవో మాధవో వాచి, వాచి అంటే నోటితో పలకడం. మాధవో మాధవో హృది అంటే మనసులో మాధవుని నింపుకోవడం. సదా సర్వత్ర స్మరంతి, సదా సర్వత్ర స్మరంతి సర్వకార్యేషు మాధవం. ఓకే, ఎలాగైతే గోపికలు బృందావనంలో పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ అమ్ముతున్నప్పుడు ఎలా పలికేవాళ్ళు? వాళ్ళు పాలు తీసుకోండి, పెరుగు తీసుకోండి అనేవాళ్ళు కాదు. ఏమనేవాళ్ళు? గోవింద లేలో, మాధవ లేలో, దామోదర లేలో అనేవాళ్ళు. అలాగే కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా గోవింద లేలో, మాధవ లేలో, దామోదర లేలో అనేవాళ్ళు. అంటే వాళ్ళు అమ్ముతున్నది కూడా మర్చిపోయారు. ఏం అమ్ముతున్నది మర్చిపోయారు. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నది కూడా మర్చిపోయారు. మాధవ నామమే, దామోదర నామమే వాళ్ళ నాలుగు మీద ఉంది. మాధవో మాధవో వాచి, మాధవో మాధవో హృది. ఓకే, సో ఇలా భక్తుల సాంగత్యంలో ఆ మాధవుడి పేరు, దామోదరుడి పేరు స్మరించుకుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. వేదాల్లో ఏం చెప్తారంటే ఎవరు అదృష్టవంతులు అని చెప్పడానికి ఒక మాట చెప్తారు వేదాల్లో. యస్య మిత్రేణ సంభాషో, యస్య మిత్రేణ సంస్థితి, యస్య మిత్రేణ సంప్లాపస్ తత్ర నాస్తితో పుణ్యవాన్. పుణ్యవాన్ అంటే అదృష్టవంతుడు, పుణ్యవంతుడు, భాగ్యవంతుడు. ఎవరు ఈ పుణ్యవంతుడు, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు? యస్య మిత్రేణ సంభాష, ఎవరైతే తన తోటి సహోదరులతోటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అంటే ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలడు, అది ఒకటి. అతను అదృష్టవంతుడు. యస్య మిత్రేణ సంస్థితి, ఎవరైతే తన తోటి సహోదరులతో, తన మిత్రులతో, మిత్రురాళ్ళతో ఉండగలరు, వాళ్ళు అదృష్టవంతుడు. థర్డ్, యస్య మిత్రేణ సంప్లాపస్, ఎవరైతే తన మిత్రులతో కృష్ణ కథ చర్చించగలరు, వాళ్ళు అదృష్టవంతుడు. సో అలా చూసుకుంటే మనకి ఈ మూడు వర్తిస్తాయి కదా. మన తోటి సహోదరులతో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకోవచ్చు. యస్య మిత్రేణ సంస్థితి, మనం ఉండగలం అందరితో. అందుకే వస్తున్నాం కదా, ప్రతిరోజు వస్తున్నాము, భక్తుల సాంగత్యం తీసుకుంటున్నాము. యస్య మిత్రేణ సంప్లాపస్, మనం అందరం కృష్ణ కథ చర్చించుకుంటున్నాము. తతో నాస్తిక పుణ్యవాన్, ఇంతకన్నా అదృష్టవంతుడు ఇంకా వేరే లేదు. సో అందుకుగాను మీకు మీరే ధన్యవాదాలు తెలుసుకోండి.
Congratulate yourself. Louder, in a big way. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. సో ఇలా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకళ్ళకొకళ్ళు కృష్ణ కథ చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నోరు విప్పి మాట్లాడాలి. చాలామంది ఏం చేస్తారంటే వినాలి వినాలి అనుకుంటారు, శ్రవణం అనుకుంటారు. పరీక్షిత్ మహారాజ్ లాగా ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని వినాలి అనుకుంటారు. వింటే చాలు ఇంకేం అవసరం లేదు అనుకుంటారు. కాదు, మాట్లాడాలి. మనం మాట్లాడి తోటి భక్తులతోటి చర్చించుకోవాలి కృష్ణ కథ. పరస్పరానుకథనం పావనం భగవద్ యశ మితో రతిర్ మితో తృప్తిర్ నివృత్తిర్ మిత ఆత్మన. పోయిన సంవత్సరం సాధు సంఘలో ఈ సంవత్సరం సాధు సంఘ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది అమెరికాలో. ఒక 4,000 మంది భక్తులు వస్తారు. రాఘరాశ్వర మహారాజు ప్రవచనం ఇచ్చేటప్పుడు ఈ మాట చెప్పారు. ఈ శ్లోకం మీదే ఆ ప్రవచనం మొత్తం. పరస్పరానుకథనం పావనం భగవద్యశః మితోరతిర్మితో తృప్తిర్ నివృత్తిర్మిత ఆత్మనః. పరస్పర అనుకథనం అంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం. కృష్ణ కథ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం. పరస్పరానుకథనం పావనం. అలా చెప్పుకుంటే ఇది మన మైండ్, హార్ట్, సెన్సెస్ని ప్యూరిఫై చేస్తుంది. మన ఇంద్రియాలన్నింటినీ ప్యూరిఫై చేస్తుంది, పావనం చేస్తుంది. పావన భగవద్ యశ. ఎప్పుడైతే మనం ఆ భగవంతుని కీర్తిస్తామో, ఒకరికొకరు చెప్పుకుంటూ భగవంతుడిని కీర్తిస్తామో అప్పుడు మనకు ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం నోరుకి మాట్లాడకపోతే తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు, మర్చిపోతాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్క నిమిషం ఆయన రోజుకి ఎవరైనా మిత్రులు భక్తులు కలిసినప్పుడు ఒక్క నిమిషం 2 నిమిషాలు అయినా కూడా ఏదో చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. కృష్ణ లీల, ఏదైనా శ్లోకము అలా చెప్పండి. ఓకే, సో ఈరోజు ఏం చర్చించుకున్నా, నిన్న సాయంత్రం కార్యక్రమం అయిపోయిన తర్వాత చాలామంది నాతో అడిగారు, ముకుందమాల స్తోత్ర ఎప్పుడు చెప్తున్నావు అని. సో ముకుందమాల స్తోత్ర శ్లోకాలన్నీ చేద్దామా, పారాయణ చేద్దామా? ఒక 15-20 నిమిషాలు పడుతుంది. ఓకే, అందరూ ఫోన్లలో పుస్తకాలు ఉంటే పుస్తకాలు ఓపెన్ చేయండి. రెడీ అండి? మీకు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అయితే ముకుందమాల స్తోత్ర కేకే సాంగ్స్ అని టైప్ చేయండి. కేకే సాంగ్స్. తెలుగులో కావాలంటే గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. బట్ తెలుగులో వచ్చేది అన్ని శ్లోకాలు ఉండవు. 53 శ్లోకాలు ఉంటాయి, అన్ని శ్లోకాలు ఉండవు. ఓకే, స్టార్ట్ చేద్దాము. నేను కొన్ని శ్లోకాలు చదువుతాను. ఈలోపు ఓపెన్ చేసిన తర్వాత అందరం కలిసి చదువుదాం. దృశ్యతే యస్య నగరే రంగయాత్రాధినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయా హరేతి భక్త
मवनं धनकोविदेति नागेति नागशैलेति जगन्निवासे यालापिनं प्रतिदिनं कुरु मां मुकुन्द जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो विष्णुवंशप्रतीकः जयतु जयतु मेघश्यामवरकोमलाङ्गो जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः मुकुन्दमूर्ध्ना प्रणिपत्ययाचे भवन्तमेकान्तमियन्तमर्गम् अविस्मृतिस्त्वच्चरणारविन्दे भवेव देवीस्तु भवत्प्रसादात् अहं वन्दे तव चरणयोर्मन्त्वमन्वहेतो पुण्डरीकाकं गुरुमभिहरे नारदं नापनेतुं रम्या रामामृतनुलकानन्दकेनाभिरन्तुं भावे भावे हृदयभवने भावयेत्परमोदं नास्ताधर्मेण वसुनिचयेनैव कामोऽये यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्माणिरूपम् एतत्प्राप्यं मम बहुमतं जन्मजन्मान्तरेणि भक्तानां निश्चला भक्तिरस्तु भुविवाममास्तु वासो नरदेवारकान्तभक्तकामम् अवधीर्घशारदारविन्दौ चरणौ ते मरणेति चिन्तयामि हरिमेव सन्ततम् मन्दहासमुदिताननाम्बुजं नन्दगोपतनयं परापरं नारदादिमुनिवृन्दवन्दितम् करचरणसरोजे कान्तिमन्नेत्रमीने श्रमंशिभुजवीची व्याकुले गाढमार्गे परिसरशीलाद्या लीयते चोदनौगं मम मरुपरिभिन्नः देशमध्यत्यजामि सरसिजनयने सशङ्खचक्रे गुरवीमाविरमस्वचित्तरन्तुं सुखतरमपरं न जातु जाने हरिचरणस्मरणामृतेन तुल्यम् आविर्मन्दमनो विचित्य बहुधा यामि स्वरं यातना मामामि प्रभवन्ति मा परिभवा स्वामी नमो श्रीदया आलस्यं व्यपनीय भक्तिसुलभं न्यायस्वनारायणं लोकस्य मनसनावलोकनकरो दासस्य मीनाक्षमः भवजलधिगतानां मन्ववादाहतानां सुखदुहितृकलत्राणाभारार्थिकानां विषमविषयतो ये मज्जताप्लवानां भवति शरणमेको विश्वकोतो नराणाम् आजलधिगता दुस्तरं निस्तरेयं कथमहमिति चेतो मास्मगाकादरत्वम् सरसिजऋषिगैरे नारदी भक्तिरेका नरकविभीषणा तारयत्यष्टवश्यम् कृष्णातो ये वदनपवनो धूतमोहोर्मिमाले भाराभक्षेषणसहजः रामसन्मुखाकुले च संसारप्रेमहनजनदौ मज्जतां नस्त्रियान् पादाम्भोजे वरदपवलो भक्तिनामं प्रयच्छ पृथ्वीरेणुरनुपयांसि कणिका फल्गुस्फुलिङ्गो लघुस् तेजो निःश्वसनं मरुत्तदुतरं रन्ध्रं सुसूक्ष्मं नभः
क्षुद्रा रुद्रपितामहा प्रभृतया कीटा समस्तासुरा दृष्टे यत्र सतारको विजयते श्रीपादधूलिकणाः हे लोकाश्रिता प्रसूतिमरणा व्याधिचिकित्सामिमाम् योगज्ञा समुदाहरन्ति मुनयो याज्ञवल्काधया अन्तर्ज्योतिरमेयमेकममृतम् कृष्णाज्ञापीयताम् तत्पीतं परमौषधं वितनुते निर्माणमात्यन्तिकम् हे मत्या परमं हितं श्रुतवो वक्ष्यामि संक्षेपतः संसाराणवमापदूनि बहुलं सम्यक् प्रविश्य स्थिताः नानाज्ञानमपास्य चेतसि नमो नारायणायेत्यमुम् मन्त्रं सप्रणवं प्रणामसहितं प्रावर्तयित्यं मुहुः नामेन पुरुषोत्तमेति जगताम् एकादिवे चेतसा सेवे स्वस्य परस्य धातरि परे नारायणे तिष्ठति यं कञ्चित् पुरुषागमं कतिपया ग्रामेशमल्पार्तजम् सेवायै कृपयामहे नरमहो मूढावरातावयम् बद्धेनाञ्जलिनानतेन शिरसा गात्रैः सरोमोद्गमैः कण्ठेन स्वरबद्धेन नयने दोषेण बाष्पाम्बुरा नित्यं त्वच्चरणारविन्दयुगला ध्यानामृतां स्वादिना अस्माकं सरसीरुहाक्ष सततं सम्पद्यतां जीवितम् यत्कृष्णप्रणिपातधूलिधवलं तद्वर्ष्मतद्वंशिरास् नेत्रे तमसोजिते सुरुचिरे याभ्यां हरिदृश्यते सा बुद्धिर्विमलेन्दुशङ्खधवला या माधवा ध्यायिने सा दिग्वामृतवर्षिणी प्रतिपदम् या स्तौति नारायणम् जिह्वे कीर्तय केशवं मुररिपुं चेतो भजे श्रीधरम् पाणिभ्वसमक्षयाच्युतगताः श्रोत्रद्वयत्वं शृणु कृष्णं लोकलोचनद्वयहरे गच्छाम्रियुर्मालयम् जिग्रग्राणमुकुन्दपादतुलसी मूर्धन्यमालोक्षजम् आम्नायाभ्यसनान्यरण्यरुदितं वेदव्रतान्यन्वहन् मेदश्चेदफलाभूतविलयः सर्वं भुतं भस्मनि तीर्थानामललाकलानि च जगत् स्नानं विना यत्पदा भक्त्वा घोरुहसंस्कृतिं विजयते देवाश्च नारायण मदनपरिहरस्थितिं मदीये मनसि मुकुन्दपदारविन्दयामि हरनयनकृशानुना कृशोऽसि स्मरसि नक्षत्रपराक्रमं मुरारे नाथेनादरिभोगिभोगशयने नारायणे माधवे देवे देवकीनन्दने सुरवरे चक्रायुधे साम्रिणी लीलाशेषजगत्प्रपञ्चजठरे विश्वेश्वरे श्रीधरे गोविन्दे गुरुचित्तवृत्तिमचलाम् अन्यस्तु किं वर्तते माद्राक्षं
क्षीणपुण्यां क्षणमपि भवतो भक्तीनां पदाब्जे मा श्रौषं श्राव्यभद्रं तव चरितमपास्यान्यदा ज्ञानजातं मा स्मार्षं माधवत्वम् अपि भुवनपते चेतसा पक्नुवानान् मा भूमं वत्सपर्या व्यतिकररहितो जन्म जन्मान्तरेऽपि मज्जन्मनाफलमिदं मधुकैतवारे मत्प्रार्थनीयमदनुग्रहेश एव त्वद्भृत्यभृत्यपरिचारकभृत्यभृत्य भृत्यस्य भृत्य इति मां स्मर लोकनाथ तत्त्वं ब्रुवाणानि परं परस्ता मधुक्षरन्तीव मुदावहानि प्राणप्रावर्तय प्राञ्जलिरस्मि जिह्वे नामानि नारायणगोचराणि नमामि नारायणपादपङ्कजं करोमि नारायणपूजनं सदा वदामि नारायणनामनिर्मलं स्मरामि नारायणतत्त्वमव्ययम् श्रीनाथ नारायण वासुदेव श्रीकृष्णभक्त प्रियचक्रपाणि श्रीपद्मनाभाच्युतकैतवारे श्रीराम पद्माक्ष हरे मुरारे अनंत वैकुंठ मुकुंद कृष्ण गोविंद दामोदर माधवेति वक्तुं समर्थो विनवर्ति कश्चित् अभोजनानां व्यसनाभिमुख्यम् भक्तापाय भुजङ्गकारुणमणि त्रैलोक्यरक्षामणि गोपीलोचनकाम्बुरमणि सौन्दर्यमुद्रामणि यत्कान्तामणि रुक्मिणी गणकुचान्वैकभूषामणि श्रेयो देवशिखामणि विशतुनो गोपालचूडामणि शत्रुच्छेदैकमन्त्रं सकलमुपनिषद्वाक्यसम्पूज्यमन्त्रं संसारोच्छेदमन्त्रं समुचिततमसः सङ्गनिर्याणमन्त्रं सर्वैश्वर्यैकमन्त्रं व्यसनभुजगसन्तष्टसन्त्राणमन्त्रं जिह्वे श्रीकृष्णमन्त्रं जप जप सततं जन्मसाफल्यमन्त्रं व्यामोहप्रशमौषधं मुनिमनोवृत्तिप्रवृत्त्यौषधं धैर्येन्द्राब्धिकरौषधं त्रिभुवने सञ्जीवनैकौषधं भक्तात्यन्तहितौषधं भवभयाप्रध्वंसनैकौषधं श्रेयप्राप्तिकरौषधं विभवना श्रीकृष्णदिव्यौषधम् कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्तम् अद्वैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कपवातपित्तै कण्ठावरोदरविदौ स्मरणं कुटस्थे चेतश्चिन्तय कीर्तय स्वरसलीनं प्रीभवत्वं शिरो अस्तावञ्जलिसम्पुटिं रचयितं मन्दस्वदीर्घं बभू आत्मं संशयपुण्डरीकनयनं नागाचलेन्द्रस्थितं धन्यं पुण्यतमं तदेव परमं दैवं हि सत्सिद्धये श्रीमज्जनार्दन कथा गुणकीर्तनानि देहेन यस्य पुरतो गमरोमराजी नोन्मध्यते नयनयोर्विमलाम्बुमाला दिक्तस्य जीवितमहो पुरुषारमस्य
अन्तस्य मे हृतविवेकमहागणस्य चौरै प्रभोबलिन्द्रियनामधेयै मोहान्तकूपकुहरे विनिपातितस्य देवेश कृपणस्य करावलम्बम् देवेश देहि कृपणस्य करावलम्बम् इदं शरीरं शतसन्धिजर्जरम् पठत्यवश्यं परिणामपेशलम् इमं शतं पृच्छसि मूढधुर्मते निरामयं कृष्णरसायनं पिबा। ఈ శ్లోకంలో కులశేఖరరావు గారు కీళ్ళ నొప్పులకు మందిస్తున్నారు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకి మందిస్తున్నారు. ఎంతమందికి ఉన్నాయి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు? ఆనెస్ట్గా ఒప్పుకోండి. చేతుల మీద కూర్చున్న అందరికీ ఉన్నాయి నొప్పులు కదా. కూర్చున్నాం కింద కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నాయి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు. సో ఇదం శరీరం శతసంధి జర్జరం. జర్జరం అంటే జాయింట్స్. శతసంధి జర్జరం అంటే కొన్ని వేల ఎముకలు జాయింట్స్ బోన్స్ ఉన్నాయి. ఆ నొప్పులకి మందేంటి? కృష్ణ రసాయనం. రామయం కృష్ణ రసాయనం పిబ. ఓకే, సో రోజు తాగండి ఈ మందు కృష్ణ రసాయనం. ఆశ్చర్యమేకత్తి మనుష్యలోకే సుధాం పరిత్యజ్య విషం పిబంతి. కానీ ఏం చేస్తాం మనం అందరం? తాగం. కృష్ణ రసాయనం తాగకుండా ఏం తాగుతాం? విషం తాగుతాం. అదే ఆశ్చర్యం. ఆశ్చర్యమేకత్తి మనుష్యలోకే సుధాం పరిత్యజ్య, అమృతం వదిలేసి విషం పిబంతి, విషం తాగుతాం. నమామి నారాయణ గోచరాణి త్యక్త్వాన్యవాచా కుహకా పఠంతి. నమామి నారాయణ గోచరాణి. ఆ నారాయణుడి విషయాలు చర్చించకుండా వేరే ఏదో బ్రాహ్మణ్యత చర్చిస్తాం మనం. త్యక్త్వ అన్యవాచ్య కుహకా పఠంతి. కుహకా పఠంతి అంటే ఏదో అవసరం లేని విషయాలు, అవసరం లేని విషయాలన్నీ చర్చిస్తాం. త్యజంతు బాంధవః సర్వే నిందन्तు గురవోజనా తదాపి పరమానందో గోవిందో మమ జీవనం. మనం ఎందుకు మాట్లాడతాం అనవసరమైన విషయాలు? మన బంధువులతోటి వేరే స్నేహితులతో కలిసినప్పుడు ఎందుకు మాట్లాడతాం వేరే విషయాలు? వాళ్ళు ఏమనుకుంటారో, కృష్ణ కథ వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో, వాళ్ళ ముందు జపం చేస్తే ఆమోషిగా ఉంటుంది నాకు, వాళ్ళు ఏమనుకుంటారో. అందుకే నగల గురించి, చీరల గురించి, కార్ల గురించి, బంగళాల గురించి ఇవే మాట్లాడతాం. సో ఈ శ్లోకంలో అదే చెప్తున్నాడు. యజంతు బాంధవ సర్వే. మన బంధువులందరూ మనం వదిలేసినా పర్లేదు. నిందంతు గురవో జనాభ. మనం ఎవరు నిందించినా పర్లేదు, మనం ఎవరు ఏమనుకున్నా పర్లేదు. కదాపి పరమానందో. మనకు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చేదేంటి? గోవిందో మమ జీవనం అనుకోవడమే మనకు పరమానందాన్ని ఇచ్చేది. ఓకే, గోవిందో మమ జీవనం, అది మనకి పరమానందం. సత్యం బ్రవీమి మనుజా స్వయమూర్వబాహు యో యో ముకుంద నరసింహ జనార్దనేతి. సత్యం బ్రవీమి మనుజ స్వయం ఊర్ధ్వబాహు. ఊర్ధ్వబాహు అంటే ఇలా చేతులెత్తి మనం హరే కృష్ణ చెప్తాం కదా, అలాగా యో యో ముకుంద నరసింహ జనార్దనేతి. రెండు చేతులు పైకెత్తి ముకుంద నరసింహ జనార్దన చెప్పండి. ముకుంద గట్టిగా. ముకుంద నరసింహ జనార్దన. ముకుంద నరసింహ జనార్దన. గోవింద దామోదర మాధవ. జీవో జపత్యనుదినం మరణేరణీవ ఆశాన కాష్ట సదృశాయ తదాప్యభీష్టం. నారాయణాయ నమ ఇత్యమేవ మంత్రం సంసారఘోరవిషనిర్హరణాయ నిత్యం. శృణ్వంతు భాగ్యమతయో యతయోనురాగా దుఃఖైశ్వరముపదీశమహమూర్ధ్వబాహు.
तं नैव निवर्तते क्षणमपि श्रीकृष्णपादाम्बुजाम् निन्दन्तु प्रियबान्धवा गुरुजना गृह्णन्तु मुञ्चन्तु वा दुर्वाणं परिघोषयन्तु मनुजा वंशे कलङ्कोऽस्तु वा तादृक्प्रेमधरानुरागमदना मध्यायमानन्तु मे. ఇప్పుడు చదవబోయే శ్లోకము అన్ని వేదాల్లోకెల్లా చాలా గొప్ప శ్లోకం. వేదాల్లో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? ఒక 2 బిలియన్లు 3 బిలియన్ల శ్లోకాలు ఉంటాయి. బిలియన్ అంటే 9 అంటే 100 కోట్లు. ఒక బిలియన్ అంటే 100 కోట్లు. వేదాల్లో ఒక 200 కోట్లు 300 కోట్లు శ్లోకాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. వేదాలు అనంతం, విష్ణు అనంతం, విష్ణు కథ అనంతం, వేదాలు కూడా అనంతం. ఆ అనంతమైన వేదాల్లో ఉన్న శ్లోకాల్లో గొప్ప శ్లోకం ఇది. ఇది వినడం మన ఎంత అదృష్టం, మన ఎంత సుకృతం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురో కృష్ణం నమధ్వం సదా కృష్ణేనాఖిల శత్రవో వినిహితా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఎందుకు అంత గొప్పది శ్లోకం? ప్రతి లైన్లో కృష్ణుడి పేరు వచ్చింది. ఒకసారి కాదు, 2 సార్లు వచ్చింది ప్రతి లైన్లో. మొత్తం 4 లైన్లలో 8 సార్లు వచ్చింది కృష్ణుడి పేరు. వేరే ఏ శ్లోకంలో లేదు. తెలుసా ఎవరికైనా? ఇంకా వేరే శ్లోకం ఏం తెలుసా? కృష్ణుడి పేరు ప్రతి లైన్లో ఇలా రావడం లేదు కదా? ఇది చాలా గొప్పమైన శ్లోకం. ఒకసారి అర్థం చెప్తానండి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురో కృష్ణం నమధ్వం సదా కృష్ణేనాఖిల శత్రవో వినిహితా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఓకే, నేను నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు ఈ శ్లోకం అందరూ మెమరైజ్ చేసి చెప్పాలి. ఓకే. హే గోపాలక హే కృపాచలనిదే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమా హే గోపీ జననాథ పాలయ పరాం జానామి నత్వం వినా ధారావారా కరవర సుతా తేతనూజో విరించి స్తోత్రా వేదస్తవ సురగణా భృత్యవర్గ ప్రసాదః ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే మాతా మిత్రం భవతి సుతస్తత్పరన్యం న జాయే. నిన్న మనం అనుకున్నాం కదా భక్తి నిర్వచనం ఏం చెప్తున్నాం నిన్న మనం? భక్తి నిర్వచనం ఏం చెప్తున్నాం మనం నిన్న? ప్రేమ, ఇంకా సేవ, ఇంకా నిన్న క్లాస్కి ఎవరెవరు వచ్చారు? సాయంత్రం క్లాస్కి ఎవరెవరు వచ్చారు?
బెంచెస్ ఉన్నాయా? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అదర్వైజ్. ఆ ప్రభుజీ చెప్తారు. ఆ ప్రభుజీ పేరు మీరే చెప్పండి, నిలబడి చెప్పండి, చెప్పండి చెప్పండి. వినపట్లేదు, చెప్పండి. నేను చెప్పండి. ఎందుకంటే క్లాస్ అయిన తర్వాత ఆ ప్రభుజీయే దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాను నన్ను. అంటే అర్థమైంది, అంత శ్రద్ధగా విన్నారు ఆ విషయం గురించి. అనన్య మమత విష్ణు మమత ప్రేమ సంగత. అనన్య మమత ప్రేమ సంగత. అనన్య మమత ప్రేమ అంటే కృష్ణుడు తప్ప నాకెవరు లేరు అన్న భావనతో, అన్న ప్రేమ భావనతో ఉండడమే భక్తి. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు కులశేఖర ఆళ్వారు ముకుంద మన స్తోత్ర. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నువ్వు చాలా గొప్పవాడివి ముకుంద. ఎంత గొప్పవాడివి అంటే నీ సతీమణి శ్రీ మహాలక్ష్మి, నారాయణుడి సతీమణి శ్రీ మహాలక్ష్మి, నీ పుత్రుడు బ్రహ్మ, నీ గురించి కీర్తించేది ఎవరు? దేవాది దేవుడు, ఇంద్ర వరుణ వాయు అగ్ని బ్రహ్మ శివ వీళ్ళందరూ. అండ్ అర్జునుడు నీ సహోదరుడు. ఇంకా ఇలా చాలా విషయాలు చెప్పి కులశేఖర ఆళ్వారు ఏం చెప్తారంటే, ఈ ఈ కారణాలన్నిటి వల్ల నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రుక్మిణి ప్రేయర్స్లో కూడా రుక్మిణీదేవి కృష్ణుడి అందం గురించి వివరిస్తుంది, కృష్ణుడి శీలం గురించి వివరిస్తుంది, కృష్ణుడి వంశం గురించి వివరిస్తుంది, కృష్ణుడి పవర్ ఏంటి, ఆపియన్స్ ఏంటి, అంత రిచ్ కృష్ణుడు. అవన్నీ వివరించి నాకు నువ్వు తప్ప ఇంకెవరూ అవసరం లేదు, నిన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను. దానికోసం నేను 100 జన్మలైనా ఎదురు చూస్తూ ఉంటాను. రుక్మిణి ప్రేయర్స్ ఎంతమంది చదివారు? 7 శ్లోకాలే. చేయట్లేదు ఎంతమంది చదివారు? రుక్మిణి ప్రేయర్స్, రుక్మిణి కళ్యాణం ఎంతమంది చూసాను? ఓకే, ఒక ప్రభుజీ చదివారు రుక్మిణి ప్రేయర్స్. మీరు చదివారా? ఓకే, చదవకపోతే చదవండి. సో అది అనన్య భావన ప్రేమతో. నెక్స్ట్, ప్రణామమీశాయ శిరఫలం విదూస్తదర్శనం పాణిఫలం దివక్షుషః మనఫలం తద్గుణకం చింతనం వచఫలం తద్గుణకీర్తనం బుధాః. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపూర్వాచితం పాపినోపి ఆనపూర్వం వా ప్రవృత్తాన తస్మే తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం హృత్పద్మमध्ये సతతాభ్యవస్థితం సమాహితానాం సతతాభ్యప్రదం ते यान्ति सिद्धिं परमां तु वैष्णवीं. तत्त्वं प्रसीद भगवन् कुरु मय्यनाथे विष्णो कृपां परमकारुणिकः खलौ त्वं. संसारसागरनिमग्नमनन्तदीनं उद्धर्तुमर्हसि हरे पुरुषोत्तमोऽसि. क्षीरसागरतरङ्गशीकर सारतारकितचारुमूर्तये भोगिभोगशैलीयशायिने माधवाय मधुविद्विषे नमः. अलमलमलमेक प्राणिना प्रातकानां निरसननिशैवा कृष्ण कृष्णेति वाणी. यदि भवति मुकुन्दे भक्तिरानन्दसान्द्रा करतलकलिता वा मोक्षसाम्राज्यलक्ष्मी. यस्य प्रियौ श्रुतिधरो कवियो कवीरो मित्रौ विजन्मवरपद्मशरावद्भुतं. तेनाम्बुजाक्षचरणाम्बुजसत्पदेन राज्ञा कृतकृति
దివ్యం కులశేఖరేణ ముకుందమాలాం పఠతాం నరాణాం అశేష సౌఖ్యం లభతేన త్వస్సే సమస్త పాపక్షయమేత్యదేహి పయాతి విష్ణో పరమం పదం తత్. ఓకే, ఇది ఉపనిమాల స్తోత్రం. సో ఎందుకు చదివాము ఈ స్తోత్రం? ఇది కథ చెప్పుకోకుండా ఎందుకు ఈ స్తోత్రం చదివామంటే, ఇలా ఒక సత్సంగంలో ఉన్నప్పుడు చదవకపోతే మీ అంతటా మీరెప్పుడు చదవలేరు. అది నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులకండి. కాబట్టి మీలో కొంతమంది తెలిసినా కుటుంబ స్తోత్రాలు తెలియకపోయినా, ఆ పదాలు పలకగలిగినా పలకకపోయినా, నేను బలవంతంగా అందరినీ కూర్చోబెట్టి పారాయణ చేయించాను. ఎందుకంటే ఒక టేస్ట్ వస్తుంది. అలా చేసినప్పుడు ఏంటంటే ఒక టేస్ట్ వస్తుంది. తల్లి చిన్నపిల్లాడికి ఎలా తినిపిస్తుంది? ఆ బాబేడి అయిపోయి ఇప్పుడు. సో తినకపోతే ఏం చేస్తుంది? పళ్ళు కూరగాయలు తినట్లేదు అనుకోండి, బలవంతంగా అయినా బట్టి తినిపిస్తుంది కదా. ఎందుకంటే ఆ రుచి వస్తే తింటాడు. రుచి రానంత వరకు నాకు వద్దు 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 అంటాడు. అందుకే మీకు ఇష్టమైనా ఇష్టం అవ్వకపోయినా బలవంతంగా కూర్చోబెట్టి అందరినీ చేయించాలి. చూసారా ఎన్నిసార్లు మాధవ మాధవ అని వచ్చింది ముకుందమాల స్తోత్రంలో? ముకుంద కంటే మాధవ ఎక్కువసార్లు వచ్చింది. అబ్జర్వ్ చేశారా ఎవరు? మాధవ మాధవ చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు మనకి 3 పుస్తకాలు ఉన్నాయి: భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం. భగవద్గీత ఎక్కడైతే ముగిస్తుందో శ్రీమద్ భాగవతం అక్కడ ప్రారంభమవుతుంది. శ్రీమద్ భాగవతం ఎక్కడైతే ముగుస్తుందో చైతన్య చరితామృతం అక్కడ ప్రారంభమవుతుంది. ఎలా అర్థం చేసుకోవడం? ఇది భగవద్గీత ఎలా ముగుస్తుంది? భగవద్గీతలో చరమ శ్లోకాలు ఏంటి? అది లాస్ట్ శ్లోక. బట్ కృష్ణుడి సర్వధర్మాన్ పరిత్యాజ్య మామేకం శరణం వ్రజ, దానికన్నా ముందు ఇంకొక శ్లోకం అని స్మరించుకో. మన్మనాభవ మామే వైష్ణ సత్యం తే ప్రతిజాని ప్రియోసి. ఓకే, అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఆ శ్లోకంలో? ఆ శ్లోకం 2 సార్లు చెప్పాడు కృష్ణుడు, 9 చాప్టర్లో అండ్ 18 చాప్టర్లో. అంటే అంత ముఖ్యమైనది భగవద్గీత. మొత్తం వేదాల సారాంశం. ఆ భగవద్గీత సారాంశం మన్మనాభవ మన్మత్తో శ్లోకం. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఎల్లవేళలా నన్ను స్మరించుకో అని చెప్తున్నాడు. సో ఇలా ముగుస్తుంది భగవద్గీత. భాగవతం అక్కడ ప్రారంభం అవ్వాలి. ఎలా ప్రారంభమైంది భాగవతం? జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్తేష్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యస్సూరయా తేజో వారివృధాం యథా వినిమయం యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధీమహి అంటే స్మరించుకోవడం, మెడిటేట్ చేయడం, ధ్యానం చేయడం. సత్యం పరం ధీమహి. ఎవరి మీద ధ్యానం చేయాలి? కృష్ణుడికి ఉన్న అనంతమైన పేర్లలో ఒక పేరు సత్యం, పరమ సత్యం. ఆ పరమ సత్యమైన కృష్ణ భగవానుడి మీద ధ్యానం చేయాలి. ఇదే కదా కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో. మన్మనాభవ మన్మత్త అదే కృష్ణ చెప్పింది. భాగవతంలో వ్యాసదేవుడు రాయడము, శుక మహాముని చెప్పడము ఇదే. సో భాగవతము దీంతో ప్రారంభమవుతుంది, ధ్యానంతో.
స్మరణతో ప్రారంభమవుతుంది. కానీ మరి స్మరణ రావాలంటే అంతకు ముందు ఏం చేయాలి మనం? శ్రవణం, ఇంకా కీర్తనం. సో భాగవతం ఎలా ముగుస్తుంది? నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనస్ తం నమామి హరిం పరం. సో రెండు విషయాలు ఈ శ్లోకంలో ఏంటి? నామ ప్రణామ, నామ సంకీర్తన ప్రణామ. సో నేను పోయిన సంవత్సరం ఇదే టైంలో వచ్చినప్పుడు ఏ టాపిక్ గురించి చెప్పాను నేను? ఎవరికి గుర్తుందా? టాపికే, నేను దాంట్లో విషయాలు అడగట్లేదు, జస్ట్ టాపిక్. దామోదరం ఉంది కాబట్టి కొంతసేపు దామోదరం కూడా చెప్పాను, ఒక 10 నిమిషాల దాకా. బట్ మెయిన్ టాపిక్ ఏంటి? ఎవరున్నప్పుడు లాస్ట్ ఇయర్ క్లాస్లో ఓకే. సో వీళ్ళందరికీ పెంచడానికి స్మరణ గురించి చెప్పుకున్నాం. స్మరణ గురించి కదా, విశ్వసహస్రనామములోంచి యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. గుర్తొచ్చిందా? సో స్మరణ గురించి చెప్పుకున్నాం. స్మరణ అనేది ఈ నవవిధ భక్తిలో ఒక అంగం. అలాంటి అంగము వందనం. సో ఈరోజు మనం చర్చించుకునే అంశము వందనం. సో సగం విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు టాపిక్ చెప్తున్నాను నేను, వందనం. ఓకే. సో వందనం ఎందుకు ఇంపార్టెంట్? ఒక రకంగా చూస్తే స్మరణము అన్నిటికన్నా ముఖ్యమైనది. మనం ఏం చేస్తున్నా, భక్తి మార్గంలో ఏం చేస్తున్నా కూడా అన్ని విషయాలు, అన్ని ప్రక్రియలు, భక్తిలో అన్ని ప్రక్రియలు, అన్ని అంగాలు స్మరణతో ముగుస్తాయి. అంటే ఆల్ ద లింక్స్ ఆఫ్ భక్తి కల్మినేటివ్ స్మరణ. శ్రవణం యొక్క ఉద్దేశం ఏంటి? శ్రవణం యొక్క లక్ష్యం ఏంటి? స్మరించుకోవడం. మనం భగవంతుడి గురించి వింటున్నామంటే ఎందుకు వింటున్నాం? ఏదో మన మెంటల్ పీస్ కోసమా? కాదు కదా. మన ఏదో ప్రాబ్లం ఉంటే దాని నుంచి రిలీఫ్ కాదు. జాయింట్ పెయిన్స్ ఉంటే దాని నుంచి రిలీఫ్ ఇవన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. విజయ్ రాఘవ చెప్పినట్టు ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. బట్ మన లక్ష్యం అది కాదు. మన లక్ష్యం ఏంటంటే భగవంతుడిని స్మరించుకోవడం, భగవంతుడి పాద పద్మాల యందు సేవ చేసుకోవడం. అదే మన లక్ష్యం. శ్రవణం చేసిన, కీర్తనం చేసిన, అర్చనం చేసిన, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఏది చేసినా కూడా, వందనం ఏది చేసినా కూడా స్మరణతోనే ముగియాలి. కానీ ఇవన్నీ ఈజీగా, ఇవన్నీ చాలా సింపుల్గా సాధ్యమయ్యే విషయాలేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్మరణ తీసుకోండి. స్మరణ అంత ఈజీగా అవుతుందా మనకి? అంత ఈజీగా గుర్తొస్తాడా కృష్ణుడు? మనకి ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, సడన్గా మన కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు, ముందు ఏదో వేరే లారీ ఏదో వచ్చింది, సడన్ బ్రేక్ వేశాడు. మనం వెంటనే ఏమంటాం? అమ్మ అమ్మ అంటాం, అమ్మ అయ్యో అంటాం. గోవింద, దామోదర, మాధవ అనం కదా, ముకుంద, జనార్దన, నరసింహ అనం కదా. ఎస్, గుడ్, చాలా ఆనెస్ట్గా చెప్పారు. సో బట్ మన గోల్ అది, మన గోల్ అమ్మ అయ్యా నుంచి గోవింద, దామోదర, మాధవాకి రావడం. అదంత ఈజీ కాదు. స్మరణ అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ సటిల్ థింగ్, సూక్ష్మమైనది. స్మరణ అనేది చాలా సూక్ష్మమైనది. కాబట్టి అది అది పొందడం చాలా అంత ఈజీ కాదు. రూప గోస్వామి ఎలా చెప్తారంటే, మనం భగవంతుడిని స్మరించుకుంటున్నాము
ఆ స్మరణ అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అనే దానికి ఒక టెస్ట్. రూప గోస్వామి ఇలా చెప్తారు ఏమనంటే, మనం ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా 24 గంటల్లో ఒక 5 నిమిషాలైనా కూర్చొని అన్నీ పక్కన పడేసి, ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు అన్నీ పక్కన పడేసి, వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరినీ పక్కన పడేసి మనం ఒక్కడమే కూర్చొని 5 నిమిషాలు కృష్ణుడి గురించి ధ్యానించగలిగితే, ఇది ఇంతవరకు ఎవరు ట్రై చేయలేరు? చేయొద్దండి, ఎవరు ట్రై చేస్తారా? ఓకే, 1 2 3 కొంతమంది ట్రై చేశారు. ట్రై చేయకపోతే ట్రై చేయండి. అది ఎప్పుడు? ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు. రూప గోస్వామి 5 నిమిషాలు చెప్పారు అంటే, ఇది సాధ్యమైతే 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు కూడా కాబట్టి 1 నిమిషం అయినా చేయండి ప్రతిరోజు. అలా చేయగలిగితే అప్పుడే మనము స్మరణ అనేది ప్రాక్టీస్ చేస్తున్నట్టు. అదర్వైజ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వీఆర్ జస్ట్ డూయింగ్ మెకానికల్లీ. అంటే స్మరణ చేసినప్పుడు ఏం రావాలి మనకి? 5 నిమిషాల్లో భగవంతుడి నామము, భగవంతుడి లీల, నామ రూప గుణ లీలలు గుర్తుకు రావాలి. కృష్ణుడు బృందావనంలో యమునా నదిలో స్నానం చేసి ఆ ఒడ్డుకొచ్చి, కృష్ణుడికి చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ అంటే తడిచిపోతుంది, స్నానం చేసినప్పుడు తడిచిపోయింది. దాన్ని ఒక ముడిలాగా వేస్తాడు కృష్ణుడు. ముడిలాగా వేసి వైజయంతి మాల ధరించి ఫ్లూట్ తీసుకొని వాయిస్తుంటాడు. ఆ రూపం గుర్తు రావాలి. అలాగే ఏదో ఒక లీల, గోవర్ధన ధారణ లీల, గోచరణ లీల, గోపాష్టమి రోజు గోచరణ లీల, దామోదర లీల. దామోదర లీల అంటే దానికి సంబంధించిన అన్ని విషయాలు మనకి స్ఫురణలోకి రావాలి. అప్పుడే మనం భక్తిలో కొంచెం ప్రోగ్రెస్ అవుతున్నట్టు, ఈ స్మరణ అనేది మనం సాధన చేస్తున్నట్టు. సో ఇదంతా ఈజీగా రాదు. కాబట్టి మనం ఈజీగా ప్రాక్టీస్ చేయగలిగేది, సూక్ష్మం కానిది. ఇప్పుడు స్మరణ ఇవన్నీ సూక్ష్మమైనది. సూక్ష్మం కానిది ఏంటంటే వందనం. వందనం అంటే ప్రణామం, నమస్కారం, ప్రణామం, ఒబేసెన్సెస్. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్సెస్ అంటుంటాం కదా, అది వందనం. నవవిధ భక్తిలో ఉన్న ఒక అంగం అది వందనం. భాగవతం లాస్ట్ శ్లోకంలో అది చెప్పారు. 12వ అధ్యాయంలో 12వ స్కందంలో లాస్ట్ చాప్టర్ లాస్ట్ శ్లోకంలో అదే చెప్పారు. నామ ప్రణామం, ఈ రెండు సమ్మిళితమైతేనే మనకు అప్పుడు ఆ ఫలితం వస్తుంది, నామ ప్రణామం. సో మనకి భాగవతంలో చాలా స్తుతులు ఉన్నాయి. కుంతి స్తుతి, భీష్మ స్తుతి, ధ్రువస్తుతి, ప్రహ్లాద స్తుతి, బ్రహ్మస్తుతి, గర్భస్తుతి, గోపీ స్తుతి, గోపిగీత, వేణుగీత, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో ఒక స్పెషల్ స్తుతి, ఈ రెండు విషయాలు నామ ప్రణామ చాలా పుష్కలంగా ఉన్న స్తుతి ఒకటి, చాలా స్పెషల్ స్తుతి గజేంద్ర స్తుతి. గజేంద్ర స్తుతి ఎందుకంటే గజేంద్ర స్తుతిలో 28 శ్లోకాలలో ఆల్మోస్ట్ అన్ని శ్లోకాలలో నామ ప్రణామ ఈ రెండు ఉంటాయి. గజేంద్రుడు రకరకాల పేర్లతో పిలుస్తాడు నారాయణుడు. లాస్ట్లో నారాయణాఖిల గురు భగవన్ నమస్తే అని నారాయణ పేరు చెప్తాడు. దానికన్నా ముందు రకరకాల పేర్లతో పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎలాగా ఆ పేరుతోటి ఆ పేర్లు ఎలా పలుకుతాడు గజేంద్రుడు? చతుర్థి విభక్తిలో పలుకుతాడు. మనకి ఎప్పుడైతే చతుర్థి విభక్తి వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ ప్రణామం ఉన్నట్టే. శ్రీకృష్ణ మంత్రం ఎవరికి ఎంతమంది తెలుసు? కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ
ఇలాంటి శ్లోకమే ఒకటి కుంతి ప్రేయర్స్లో ఉంది. ఏంటది? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. చతుర్థి విభక్తి అంటే ఇది. గోవింద బికమ్స్ గోవిందాయ, నారాయణ బికమ్స్ నారాయణాయ, కృష్ణ బికమ్స్ కృష్ణాయ, వాసుదేవ బికమ్స్ వాసుదేవాయ, గోపాల బికమ్స్ గోపాలాయ, లైక్ దట్. ఓకే, సో గజేంద్ర స్థుతిలో ఆల్మోస్ట్ అన్ని శ్లోకాలలో నమః అనే పదం ఉంటుంది, ప్లస్ చతుర్థి విభక్తి ఉంటుంది. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాది ధీమహి నమో శాంతాయ ఘోరాయ నిర్విశేషాయ శాంతినే నమో జ్ఞానగణాయ. ఇలాగా అన్ని చతుర్థి విభక్తిలో నమః 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 అలా ఉంటుంది. సో పుష్కలంగా నామ ప్రణామ పుష్కలంగా ఉన్న స్థుతి అంటే గజేంద్ర స్థుతి. ఈ దామోదర మాసంలో మన ఆచార్యులు ఏం రికమెండ్ చేశారంటే దామోదరాష్టకంతో పాటు గజేంద్ర స్థుతి కూడా ప్రతిరోజు పారాయణం చేయాలి. గజేంద్ర స్థుతి ఎంతమంది పారాయణం చేశారో ఒకసారి అట్లీస్ట్ 1 2 3 4 ఓకే కొంతమంది స్థుతించారు. మనందరికీ గజేంద్ర మోక్ష లీల తెలుసు. నిన్న ప్రభుజీ కూడా చాలా చక్కగా, అచ్యుత్ కుమార్ ప్రభు కూడా చాలా చక్కగా వివరించారు. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి దామోదర లీలలు ఇవన్నీ వింటూ ఏం పెరగలేదు. మనం ఏం విని పెరిగాం? గజేంద్ర మోక్ష లీల విని పెరిగాం, అంతేనా? అట్లీస్ట్ సౌత్ ఇండియన్స్. గజేంద్ర మోక్ష లీల అంటే చాలా సిరికించప్పడు ఆ పద్యం ఎంతమంది తెలుసు? సిరికించప్పడు శంఖచక్ర గదములు చేదోయి సంధింపడు. ఆ శ్లోకం ఎక్కడిది? గజేంద్ర మోక్ష లీలలో వచ్చింది. అంటే గజేంద్రుని రక్షించడానికి మహావిష్ణువు వస్తున్నప్పుడు లక్ష్మీదేవి చెప్పడు, గరుడాన్ని కూడా పిలవడు. నిజంగా గరుడిని తీసుకొని వస్తాడు కదా, గరుడాన్ని కూడా రమ్మన్నాడు ఈసారి. లక్ష్మీదేవి చెప్పడు, గరుడని పిలవడు, తన ఉత్తరీయం జారిపోతుంటుంది అది కూడా చూసుకోడు. భగవంతుడు వచ్చే ముందు తన పరివారం కావాలి కదా, ఆ పరివారాన్ని కూడా పిలవడు. దేవతలంతా చూస్తుంటారు, నారాయణుడు ఎక్కడికో వెళ్తున్నాడు, మమ్మల్ని పిలవట్లేదు ఏంటని. అంటే అంత ఆతృత, తన భక్తుల్ని రక్షించడానికి అంత ఆతృత. సో ఎందుకు ఆచార్యులు ఈ దామోదర మాసంలో గజేంద్ర స్థుతి పారాయణం చేయమని ఎందుకు చెప్పారు? దానికి కారణం ఏంటంటే నిన్న మనం చర్చించుకున్నట్టు దామోదర మాసంలో ప్రత్యేకత ఏంటి? ద పవర్ ఆఫ్ భక్తి, భక్తి శక్తి. భక్తి శక్తి అనేది అది ప్రత్యేకమైన విషయం ఈ మాసంలో. భక్తి శక్తి. ఇప్పుడు ఆ భక్తి అనేది ఒక మనిషి రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న వాళ్ళు చేస్తే అందులో ప్రత్యేకత ఏంటి? ఏం లేదు కదా. మనందరం భక్తి చేస్తే దాంట్లో ప్రత్యేకత ఏముంది? మనం చేయాల్సిందే అది. ఇలా భక్తి చేసి నేను స్పెషల్ పర్సన్ అని చెప్పుకోవడం దాంట్లో అర్థం లేదు. కానీ మానవ మాత్రులు కాని వాళ్ళు, జంతువులు, ఎలిఫెంట్, గజేంద్ర, అలాంటి వాళ్ళు చేస్తే ఆ భక్తి ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది, ఆ భక్తి శక్తి ఇంకా పెంపొందుతుంది. ముకుందమాన స్తోత్రం ఇందాక మనం చదివినప్పుడు ఒక శ్లోకంలో అభిషేక రావారు ఏమన్నారంటే, నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవే స్వస్య పదస్య ధాతరి పరే నారాయణే తిష్టతి యం కంచిత్ పురుషాదమం కతిపయా గ్రామేశమల్పాత్తదం సేవాయై మృగయామహే నరమహో మూఢావరాకావయం. కులశేఖర వారు ఏం చెప్తారంటే, భక్తి అనేది చాలా సులభమైనది, మనసులోనే చేసుకోవచ్చు.
నాతేన పురుషోత్తమేత్రి జగతాం ఏకాధిపే చేతస. చేతస అంటే మైండ్. చేతస అంటే మైండ్. కులశేఖర ఆళ్వారు మిమ్మల్ని అందరినీ టెంపుల్ కూడా రమ్మనట్లేదు, మిమ్మల్ని అందరినీ రాధికా మాతాజీ ఇంటికి కూడా రమ్మనట్లేదు. బై ద వే నిన్న మర్చిపోయాం మనము రాధికా మాతాజీకి అందరం కలిసి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాం. రాధికా మాతాజీ, మీ హస్బెండ్ పేరేమంటే రాజేందర్ ప్రభు అండ్ రాధికా మాతాజీకి మనం అందరం ఒకసారి గట్టిగా హరే కృష్ణ మహామంత్రంతో కృతజ్ఞత తెలుపుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. సో కులశేఖర వారు ఎక్కడికి వెళ్ళమంటలేదు, ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉండి మీ మనసులోనే సేవించుకోండి ఆ భగవంతుడిని. అలా చెప్పేసి రాకుండా ఉండకండి. ఆ మాట ఎందుకు చెప్పారంటే రాలేని వాళ్ళ కోసం, అంటే భక్తి ఎంత సులభమైనది అని చెప్పడానికి ఆ మాట చెప్పాడు కులశేఖర వారు. చేతసి మనసులోనే చేసుకోవచ్చు. ఒక కథ ఉంది. ప్రతిష్టానపుర అనే విలేజ్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, పేద బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి భగవంతుడి పట్ల అమితమైన ప్రేమ, అనన్య మమత ప్రేమ. సో అన్నీ సమకూర్చి చాలా ఆప్యులెంట్గా అర్చన చేయాలనుకుంటాడు. ఒకరోజు ఆ రాజ్యంలో రాజు భగవంతుడికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి పూజ చేస్తుంటారు. చాలా గ్రాండ్ ఆప్యులెంట్గా, రథాలు, వాహనాలు, లాట్ ఆఫ్ డెకరేషన్, జ్యువెలరీ, గార్మెంట్స్ అన్నీ. కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు. ఈ బ్రాహ్మణుడికి అదంతా చూసి తన మనసులో కూడా కోరిక పుట్టింది, నేను కూడా ఇలా చేస్తే బాగుండు, ఇంకా ఆప్యులెంట్గా నా స్వామిని పూజిస్తుంటే బాగుండు అని కోరిక కలుగుతుంది. కానీ వెంటనే గుర్తొస్తుంది, తన పేదరికం గుర్తొస్తుంది, నేను చేయలేను ఇలా అని. ఏం చేస్తాడంటే కూర్చుంటాడు, ప్లేస్లో కూర్చొని మనసులోనే ఇదన్నీ చేస్తాడు. మనసులోనే ఒక రథాన్ని తెప్పిస్తాడు, ఆ రథం మీద స్వామివారిని ప్రతిష్టాపిస్తాడు. మనసులోనే లక్షల మందిని పిలుస్తాడు, మనసులోనే పూజారులను పిలుస్తాడు, మనసులోనే అన్ని గార్లాండ్స్, జ్యువెలరీ అన్నీ, మనసులోనే రకరకాల వంటలు. నేను రాధికా మాతాజీ ఎలా చక్కగా అన్ని చేశారో అన్ని రకాలు చేసి దాంట్లో పాయసం చేస్తుంటారు. పాయసం వండుతున్నప్పుడు మరి స్వామివారికి నైవేద్యం అర్పించే ముందు చెక్ చేయాలి కదా, అది వేడిగా ఉందా లేదా అనేది. సో వేలు పెట్టి చూస్తాను, కాలుతుంది. ఎక్కడ కాలుతుంది? మనసులో కాదు, నిజంగా కాలుతుంది. ఇదంతా పాయసం ఎక్కడ ఉండారు? మనసులో ఉండాలి. కాలింది ఎక్కడ? నిజంగా చేయగాలి. అంటే చూడండి, మనసులో చేయగలిగితే భక్తి, దానికి కూడా శక్తి ఉంటుంది. ఇదంతా చూసి పైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూర్చొని నవ్వుకుంటుంటాడు. లక్ష్మీదేవికి అర్థం కాదు, నేను ఏ జోకే లేదు, ఇక్కడ కామెడీ సిచ్యువేషన్ ఏం లేదు, ఎందుకు నవ్వుతున్నావు స్వామి అడుగు అని కింద చూపిస్తాడు స్వామి. అప్పుడు చూపించి తన దూతల్ని పంపించి ఆ బ్రాహ్మణుని వైకుంఠానికి పంపిస్తాడు. సో అలాగా కులశేఖర ఆళ్వార్ భక్తి ఎంత సులభమో అని చెప్తున్నారు. దాని తర్వాత ఇంకో మాట ఏం చెప్పారు ఆ శ్లోకంలో అంటే, ఇంత సులభమైన భక్తిని కూడా మనం చేయకపోతే మనము మూఢా వర కావయం. మూఢ కూడా కాదు, మూఢా వర, వరిష్ట మూఢ. ఇప్పుడు మన వరిష్ట వైష్ణవ అంటుంటాం కదా, అంటే ఏంటి? సీనియర్ వైష్ణవ్. ఏజ్లో కావచ్చు, లేకపోతే భక్తిలో చాలా సంవత్సరాల నుంచి మనకన్నా ముందు చేస్తున్న వాళ్ళు వరిష్ట వైష్ణవ్. ఇక్కడ కులశేఖర ఆళ్వార్ ఏం చెప్తున్నారంటే వరిష్ట మూఢ, అదములకెల్లా అదముడు, అదొకటి. తర్వాత మృగంతో సమానం అని చెప్తున్నాడు. మృగంతో సమానం.
ఎందుకంటే మనందరం ఈ లోకంలో ముల్లోకాలని ముల్లోకాలకు ఆధిపత్యం వహించిన నారాయణుని సేవ చేయకుండా గ్రామాల్లో ఒక చిన్న అధిపతి ఎవరైనా ఉంటారో, గ్రామ సర్పంచ్, ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటే, లేకపోతే మన కంపెనీస్లో మేనేజరు, డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేయడానికి రెడీగా ఉంటాం. అలాంటి వాళ్ళని వరిష్ట మూఢ లేకపోతే మృగ అని అంటారు. అలాంటి భక్తి మనుషులు కూడా చేయనప్పుడు మృగంతో సమానం. మరి మృగమే ఆ భక్తి చేస్తే, ఎలిఫెంట్ గజేంద్రుడు ఆ భక్తి చేస్తే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది? ఎప్పుడైతే ఒక మృగం భక్తి చేయగలిగిందో మానవులను మనం చేయలేమా? అది ఇన్స్పిరేషన్. గజేంద్ర మోక్ష లీల నుంచి అది మన ఇన్స్పిరేషన్. అందుకే ఈ నెల మొత్తం గజేంద్ర స్తుతి పారాయణం చేయమని ఆచార్యులు రికమెండ్ చేశారు. సో టైం ఆర్తి ఆర్తి 12:30 మా తమ్ముడు ఉంటారు. 11 గజేంద్రుడి గొప్పతనాన్ని కులశేఖరరావు గారు కూడా కొనియాడారు ఒక దుమాల స్తోత్రంలో. ఏ శ్లోకంలో మాతాజీ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముకుందమాల స్తోత్ర ఫేవరెట్ ఎవరికంటే మాతాజీ. ఏం పేరు మాతాజీ? మర్చిపోయాను. ఈ మాతాజీ ముకుందమాల స్తోత్ర అంటే చాలా ఇష్టం. అన్ని మెమరైజ్ చేశారు శ్లోకాలు కూడా. ఇంకా ఉండే ఉంటారు చాలా మంది, బట్ నాకు తెలిసి మాత్రం మాతాజీ. ముందు లైన్ हे गोपालक हे कृपाचलनिधे हे सिंधु कन्यापते हे कंसांतक हे गजेंद्र करुणा पाणिन हे माधव हे रामानुज हे जगत्त्रय गुरो हे पुंडरीकाक्षमा हे गोपी जगन्नाथ पालय परां जानामि न त्वं विना. ఈ శ్లోకం అందరూ చదవాలి. దీంట్లో అన్ని పేర్లే ఉన్నాయి, డిఫికల్ట్ కాదు, వెరీ ఈజీ. హే గోపాలక హే కృపాచలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పాణిన హే మాధవ हे रामानुज हे जगत्त्रय गुरो हे पुंडरीकाक्षमा हे गोपी जगन्नाथ पालय परां जानामि न त्वं विना. కులశేఖరరావు గారు ఏమంటున్నారంటే, ఈ పేరు తప్ప నాకు వేరే ఏ పేరు తెలియదు, నాకు ఏ పేరు తెలియదు, ఇంకా జానామి నత్వం వినా, ఇంకా వేరే ఏ పేరు తెలియదు నాకు. ఇవన్నీ కృష్ణుడి పేర్లు. గోపాల, గోవింద, పుండరీకాక్ష, ఇవన్నీ ఆ గోవిందుడి పేర్లు. ఈ పేర్లతో పాటు గజేంద్రుడి పేరు యాడ్ చేశారు. అంటే చూడండి గజేంద్రుడి భక్తి ఎంత గొప్పది. ఏ గజేంద్ర కరుణ పారీన ఏ మాధవ, ఇక్కడ కూడా వచ్చింది మాధవ అనేది, మాధవతిది మాధవ. ఇంకా ఎవరు గ్లోరిఫై చేశారు, ఇంకా ఎవరు కొనియాడారు గజేంద్రుడి భక్తిని? ఇప్పుడు మనకి భక్తి అనగానే అందరికన్నా గొప్ప భక్తుడు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ప్రహ్లాద్ మహారాజ్. వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. అలాంటి గొప్ప భక్తుడు
మహాజన్, వన్ ఆఫ్ ద 12 మహాజన్స్. అండ్ భక్తికి నిర్వచనం ఇచ్చిన మహాజన్. అనన్య మమతా విష్ణు మమతా ప్రేమ సంగత భక్తి ఇత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారద. ప్రహ్లాద చెప్పాడు భక్తి అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేశాడు. ఇది నారద పంచరాత్ర ఆ గ్రంథంలోంచి వచ్చింది. నిన్న ప్రభుజీ క్లాస్ అయిన తర్వాత అడిగారు కదా, నారద పంచరాత్ర దాంట్లో వచ్చింది. ఓకే, సో అలాంటి గొప్ప ఉత్తమమైన భక్తుడే గజేంద్రుని కొనియాడాడు. గజేంద్ర స్థితిలో ప్రహ్లాద స్థితిలో మన్యేదనాపి జనరూప తపశ్రుతౌజస్ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నారాధనాయ ప్రభవంతి పరేష పుంసాం భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయ. భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయ. గజేంద్రుడి పేరట. ఓ నారాయణ, నువ్వు గజేంద్రుడి భక్తికి సంతోషించావు. భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయ. గజేంద్రుడి భక్తికి సంతోషించావు. సో అలాగే ప్రహ్లాదుడు కూడా గజేంద్రుడిని కొనియాడతాడు. ఇంకొక శ్లోకం ఉంది పద్యావళిలో. పద్యావళి అనేది రూపగోస్వామి రకరకాల గ్రంథాల్లోంచి కొన్ని మంచి మంచి శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాస్ తీసుకొని పద్యావళి అనేది ఒక పుస్తకాన్ని రచించాడు. దాంట్లో ఒక శ్లోకం ఏంటంటే వ్యాధస్యాచరణం ధ్రువస్య చవయో విద్యా గజేంద్రస్య కా కుబ్జాయా కిము నామరూపమధికం కిం తత్సుధామ్నోదరం వంశో విదురస్య యాదవపతేరుగ్రస్య కా పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైర్భక్తి ప్రియో మాధవ. మాధవుడి పేరు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ వస్తుందా మాధవుడి పేరు ఈరోజు? నిమిషానికి వస్తుంది మాధవుడి పేరు, ఎందుకంటే ఇవాళ మాధవ తిథి కాబట్టి. సో దాంట్లో ఫస్ట్ లైన్ ఏం చెప్తారు? రకరకాల భక్తుల పేర్లు వీటిలో చెప్పి వీళ్ళందరూ వాళ్ళ భక్తితోటి ఆ భగవంతుడిని ఎలా మెప్పించారు. వాళ్ళకి మెటీరియల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా వ్యాధస్య చరణం వ్యాధస్య ఆచరణం. వ్యాధ అనే ఒక మనిషి ఉండేవాడు, ఆయన పేరే వ్యాధ. ఆయన చేసిన పని ఏంటి? జంతువులు నరికి మాంసం అమ్మడం, కసాయి, బుచ్చర్ అనమాట. ఆయన కులవృత్తి బుచ్చర్. వ్యాధస్య కా ఆచరణం. ఇలాంటి వ్యాధ అనే మనిషికి సరైన ఆచరణ ఏముంది? వైష్ణవ ఎటిక్వెట్, వైష్ణవ సదాచారం ఎక్కడుంది? లేదు. సంస్కృతిలో కా ఆచరణం అంటే ఆచరణ ఎక్కడుంది? వ్యాధస్య ఆచరణం ధ్రువస్య వయో. ధ్రువ మహారాజుకి వయసు ఎక్కడుంది? వ్యాధస్య ఆచరణం ధ్రువస్య చ వయో. ధ్రువస్య వయో. ధ్రువ మహారాజు చిన్నపిల్లాడప్పుడే 6 నెలలు ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసి నారాయణుని మెప్పించి దర్శనం తెప్పించుకున్నాడు. సో వయసుతో సంబంధం లేదు, ఆచరణతో సంబంధం లేదు, చేసే కులవృత్తితో సంబంధం లేదు భక్తికి. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా. గజేంద్ర ఏం చదువుకున్నాడు? జంతువు. చదివే అవకాశం ఉందా అసలు? లేదు. పోయిన జన్మలో చదివిన శ్లోకాలు, మెమరైజ్ చేసిన శ్లోకాలు అవి గుర్తున్నాయి. బయటవే గజేంద్రుడు పోయిన జన్మలో ఏ స్తోత్రం పారాయణం చేశాడు? గజేంద్రుడి పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు. అప్పుడు భక్తుడుగా ఉన్నప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుగా ఏ స్తోత్రం పారాయణం చేసేవాడు? గజేంద్ర స్థుతి పారాయణం చేశారు. ఎలాగా?
వెరీ ఇంట్రెస్టింగ్ కదా. చేయటంటే ఇది ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యం అనే విషయం అయితే నీకు కదా. దానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రహ్లాదుడి గత జన్మ ఏంటి? గత జన్మ కాదు, గత జన్మ. ప్రహ్లాదుడి గత జన్మ ఏంటి? ప్రహ్లాదుడు అత్యుత్తమైన భక్తుడు కదా. గత జన్మ ఏంటి ప్రహ్లాదుడి? ప్రహ్లాదుడి గత జన్మ అజామిల ఎలాంటి పనులు అయితే చేశాడో అలాంటి పనులు చేశాడు. ఓకే, నీచమైన పనులు చేశాడు, చేయరాని పనులు చేశాడు. కానీ సుకృతి ఎలా వచ్చింది? ఒకరోజు నరసింహ చతుర్దశి రోజు ఆ వ్రతము ఫాస్టింగ్, నరసింహ చతుర్దశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఆ సుకృతి వచ్చింది. ఈ మాట వినగానే మన క్వశ్చన్ రావాలి. ఏ క్వశ్చన్ రావాలి? నరసింహ చతుర్దశి వచ్చిందే ప్రహ్లాదుడు నరసింహస్వామి రప్పించిన తర్వాత ఆ రోజు నరసింహ చతుర్దశి. దాన్ని మనందరం పాటిస్తున్నాం. కానీ ప్రహ్లాదుడే నరసింహ చతుర్దశి రోజు ఉపవాసం పాటించడం వల్ల సుకృతి వచ్చింది. అలాగే గజేంద్ర పోయిన జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉన్నప్పుడు ఏ స్తోత్ర పారాయణం చేశాడు? గజేంద్ర స్తుతి పారాయణం చేశాడు. సో ఈ రెండు విషయాలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ నిత్య లీలలు. గజేంద్ర మోక్ష లీల ఒక్కసారి జరగలేదు. ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్న టైంలో లేకపోతే అంతకు ముందు జరిగింది. వేరే లోకంలో, వేరే ప్లానెట్లో ఎక్కడో జరిగింది. దానివల్ల ఆ గజేంద్ర స్థుతి వచ్చింది. ఆ గజేంద్ర స్థుతి ఇప్పుడు మనమైతే ఎలాగా గజేంద్ర మోక్ష లీల కథ విని ఆ స్థుతి పారాయణం చేస్తామో అలాగే ఇంద్రద్యుమ్న మహారాజు పోయిన జన్మలో గజేంద్ర స్థుతి పారాయణం చేశారు. అదే ఇప్పుడు గుర్తొచ్చింది. జజాప్య పరమం జాపం ప్రాజన్మన్యను శిక్షితం. శృదేవ్ గోస్వామి ఫస్ట్ శ్లోకంలో, అష్టమ స్కందం 3వ అధ్యాయం ఫస్ట్ శ్లోకంలో గజేంద్రుడు స్తుతి ఆరంభించే ముందు ఫస్ట్ శ్లోకంలో చెప్తారన్నమాట. ఏవం వ్యవసితో బుద్ధ్య సంస్థభ్యాయ మనఃకృతి జజాప్య పరమం జాప్యం ప్రాజన్మన్యను శిక్షితం. గజేంద్రుడు పోయిన జన్మలో తీసుకున్న ఆ శిక్షణ వల్ల, పోయిన జన్మలో స్తుతించిన ఆ జజాప్య పరమం జాప్యం. పరమం జాప్యం అంటే ఆ పరమ సత్యానికి సంబంధించిన జపం. పరమ సత్యం ఏంటి? విష్ణు, నారాయణ, కృష్ణుడు. బట్ మన ఇక్కడ గజేంద్రుడి గురించి మాట్లాడుకునేటప్పుడు విష్ణు నారాయణ గురించే మాట్లాడుకోవాలి. అదే 3. ఎందుకంటే గజేంద్రుడు కృష్ణుడు పిలవలేదు, గజేంద్రుడు నారాయణుడే పిలిచాడు, విష్ణునే పిలిచాడు. కాబట్టి అదే చెప్పుకోవాలి. సో జజాప పరమం జాప్యం, ఈ గజేంద్ర స్థుతి ఏదైతే పోయిన జన్మలో నేర్చుకున్నాడో అది ఆయన గుర్తొచ్చి ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాపి ధీమహి అని ప్రారంభించాడు ఆ స్థుతి. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెమరైజ్ శ్లోకాస్. మీరు మొత్తం స్థుతి మొత్తం నేర్చుకోకర్లేదు. 2-3 శ్లోకాలు ముకుందమాల స్తోత్రం ఇలా చదివారు. ఎంత అద్భుతంగా ఉన్నాయని. చిన్న చిన్న పదాలు ఎవరైనా చేయొచ్చు. సో చైతన్య మహాప్రభు రథయాత్ర అప్పుడు ఫస్ట్ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ ఆ శ్లోకం పాడతారు. రథయాత్ర ప్రారంభించే ముందు చైతన్య మహాప్రభు ఫస్ట్ నమో బ్రహ్మణ్య దేవాయ అని పాడి తర్వాత ముకుందమాల స్తోత్ర శ్లోక పాడతారు. చూడండి, చైతన్య మహాప్రభే ముకుందమాల స్తోత్ర పాడుతున్నారు. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో
జయతు పృథ్వీ మారనాశో ముకుందః. ఈ శ్లోకం పాడు. శ్రీకృష్ణ తులాభారం ఎంతమంది చూసారు ఆ సినిమా? ఆ శ్లోకంలో నారదముని ఈ శ్లోకమే పాడతారు. ఆ శ్లోకం కదా, ఆ సినిమాలో నారదముని ఈ శ్లోకమే పాడతారు. ఎప్పుడైతే ఆ తులాభార లీల అది కంప్లీట్ అవుతుందో అప్పుడు కృష్ణుని కొనియాడడానికి జయతు జయతు చూడకపోతే చూడండి, వాళ్ళు వెళ్ళి అట్లీస్ట్ మొత్తం స్కిప్ చేసి లాస్ట్లో ఉంటుంది అది చూడండి. అది జయతు జయతు దేవు అనే శ్లోకం వస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఫస్ట్ రచించిన పుస్తకం ఏంటి? దానికన్నా ముందు ప్రప్రథమంగా రచించిన పుస్తకం రాధా దామోదర్ మందిరం బృందావనంలో ఉన్నప్పుడు ప్రప్రథమంగా రచించిన గ్రంథం, అమెరికా రాకముందు. ముకుందమాల స్తోత్ర పుస్తకం రచించారు. బ్యాక్ టు గాడ్ హెడ్ ఫస్ట్, దాంట్లో ఆర్టికల్స్, తర్వాత ముకుందమాల స్తోత్ర ఫస్ట్ పుస్తకం. అది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ప్రభుపాద ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా హాల్వేలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏం చేసేవారు తెలుసా? ముకుందమాల స్తోత్ర శ్లోకం రిసైట్ చేసేవాడు. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవ విశతు మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కపవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుటస్థే. కొన్ని వందల వేల సార్లు ఈ శ్లోకం పారాయణ చేసేవాడు. ఈ శ్లోకం చాలా ఇష్టం ప్రభుపాద వారికి. చూడండి, ఇన్ని విషయాలు ఉన్నాయి మనకి. ముకుందమాల స్తోత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది, గజేంద్ర స్థుతి ఎంత ఇంపార్టెంట్ అనేది. శ్లోకాలు మెమరైజ్ చేస్తే మన మనసులో ఎప్పుడు అవే ఉంటాయి. మనకి కథ, ఆ డీటెయిల్స్, పారాగ్రాఫ్స్ ఇవి గుర్తుంటారు ఎప్పుడు. ఇప్పుడు ప్రభుపాద పర్పోర్ట్స్ అవుతారు మనకు భగవద్గీతలో, భాగవతంలో. ఎవరికైనా ఒక్క పర్పోర్ట్ వదిలేయండి, ట్రాన్స్లేషన్ 4 లైన్ల ట్రాన్స్లేషన్ ఎవరికైనా గుర్తుందా? యాజ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఫర్ వర్డ్ లేదు కదా. మీరు ట్రై చేయండి, శ్లోకం మీరు గుర్తుంచుకోగలరు. ఒక తప్పు లేకుండా శ్లోకం గుర్తుంచుకోగలరు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. భక్తులు అంటేనే శ్లోకాలు, శ్లోకం ఉంటేనే శ్లోకం పోతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని వందల వేల శ్లోకాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 శ్లోకాలు కంఠస్థం చేసినా చాలు. భగవంతుని ముందు నిలబడ్డప్పుడు మనం అందరం ప్రణామం అర్పించేటప్పుడు ఆ ప్రేయర్ కూడా చేయాలి. ఏదో ఒక శ్లోకం చెప్పాలి. అష్టాంగ ప్రణామం అంటాం కదా, ప్రభుజీలు సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలు దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఏంటి 8 అంగాలు ఏంటి? పాదాలు, 2 పాదాలు కలిపి 1 కౌంట్. 2 పాదాలు 2 కౌంట్ కాదు, 2 పాదాలు కలిపి 1 కౌంట్. మోకాళ్ళు, చేతులు, చెస్ట్, హెడ్, ఐస్, మనస్సు, టంగ్, నాలుక. నాలుగుతో ఏం చేయాలి? ఏదైనా ఒక శ్లోకం చెప్పాలి, ఏదైనా ఒక ప్రణామ మంత్రం చెప్పాలి. హరే కృష్ణ అనుకోవచ్చు, కానీ దానికన్నా ఏదైనా మంత్రం నేర్చుకోండి. ప్రణామ మంత్రం, ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే, లేకపోతే ముకుందమాల స్తోత్రంలోంచి శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి, ఇలాగా ఏదైనా ఒక ప్రేయర్ చెప్పాలి. కళ్ళను ఎలా ఇంక్లూడ్ చేయాలి మంత్రంలో? సాష్టాంగ ప్రణామం అర్పించిన తర్వాత దర్శనం చేసుకోవాలా? దర్శనం చేసిన తర్వాత సాష్టాంగ ప్రణామం అర్పించాలా? ప్రణామం చేశాక దర్శనం చేయండి. ఎంతమంది అంగీకరిస్తారు దీంట్లో?
కాదా? దర్శనం చేసుకున్న తర్వాత ప్రణామం, అంతేనా? ఈ రెండు కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే చాలా క్విక్గా దర్శనం చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ చరణారవింద అండ్ ముఖారవింద. ఒకసారి అలాగే గ్లింప్సెస్, మొత్తం డీటెయిల్గా దర్శనం చేసుకోకూడదు. జస్ట్ చరణారవింద ముఖారవింద చేసుకొని అప్పుడు సాష్టాంగ ప్రణామ, తర్వాత నిలబడి అప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ. అలాగే మాతాజీలు పంచాంగ ప్రణామ. సో అందుకే వందనం అంత ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి పనిలో వందనం. ఇప్పుడు ఎన్ని రకాల స్థుతులు ఉన్నాయి భాగవతంలో, ఇవన్నీ వందనమే. మనం ముకుందమాల స్తోత్రం చేసింది వందనం, గజేంద్ర స్థుతి వందనం, కుంతి స్థుతి వందనం. మాతాజీలు అందరూ కుంతి స్థుతి వాళ్ళ కంఠంలో నెక్లెస్ లాగా ఉంచుకోవాలి. వాళ్ళ కంఠంలో నెక్లెస్ లాగా ఉంచుకోవాలి కుంతి స్థుతి. అంత అద్భుతమైంది. కుంతి స్థుతి కనుక ఆ పారాయణం చేయడం నేర్చుకొని అర్థం తెలుసుకొని చేస్తే మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. మాతాజీలు డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే కుంతిదేవి ఇస్ ఎ లేడీ, సో యూ కెన్ డెఫినెట్లీ కనెక్ట్ ఈజీగా టు వారు. ప్రభుజీని కూడా, బట్ మనకన్నా వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది ఆ విషయంలో. సో ఎందుకంటే ఆ భగవంతుడికి ఆంటీ కుంతిదేవి. సో భగవంతుడి కన్నా వయసులో పెద్దది, అయినా కూడా ప్రణామాలు అర్పించింది భగవంతుడికి. సో కుంతి స్థుతి చాలా గొప్పది. ఇలాగా స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేయండి. చైతన్య మహాప్రభు విష్ణు సహస్రనామాన్ని ఎంత కొనియాడంటే బృహత్ సహస్రనామ అంటారు. మన ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత విష్ణు సహస్రనామ చేయకూడదు మనం, అది చాలా తప్పు, మళ్ళీ మాధుర్య భావ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. తప్పు. చైతన్య మహాప్రభే పారాయణ చేసేవాళ్ళు, బృహత్ సహస్రనామ అనేవాళ్ళు. మన గౌరీ వైష్ణవ పరంపరలో బలదేవ విద్యాభూషణ్ విష్ణు సహస్రనామం మీద భాష్యం రాశారు. ఇంకా అంతకన్నా ప్రమాణం ఏం కావాలి మనకి? మనం అందరం సౌత్ ఇండియన్స్ విష్ణు సహస్రనామ పారాయణ చిన్నప్పటి నుంచి వింటూ చేస్తూ పరిహరియాం. ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అది మర్చిపోతాం. ఒకవేళ మర్చిపోతే దాన్ని మళ్ళీ ఆ పుస్తకాలు ఓపెన్ చేయండి, ఆ పారాయణం చేయండి రోజు. ఓకే, సో ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి మనకి, బట్ సమయాభావం. అవకాశం దొరికితే మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం మనం. నాకు ఈ అవకాశం ఇచ్చిన షెట్ల గౌరవ ప్రభుకి అండ్ ప్రభుజీ పేరు రసనాథ్ గోవిందదాస్ ప్రభుజీ అండ్ రామేశ్వర ప్రభు, బడి మాతాజీ అండ్ అందరి భక్తులకి, రాధా నీల మాధవ్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రకి, గౌరవానికి, శ్రీల ప్రభుపాల వారికి అందరికీ పాదాభి వందనాలు, శతకోటి వందనాలు. హరే కృష్ణ. చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నారు. ఒకసారి అందరూ నిలబడి, సపోజ్ అందరూ గౌరవంగా నుండి మదర్స్ అందరూ నిత్యానందాలండి కాంపిటీషన్ ఎవరు గౌరవం అంటారు. ప్రభుజీస్ అందరూ గౌరవంగా
లౌడ్గా చేస్తారు.